ఎవరైతే పర్వతాన్ని ముట్టుకుంటారో వాడు చచ్చిపోతారు. అయితే దేవుడు మోషేను కొండ మీదకి రావడానికి అనుమతించాడు. మోషే దేవునితో ముఖాముఖి సంభాషణ కలిగి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, దేవా నీ మహిమను నాకు చూపించు. ప్రభువా నీ మహిమను నాకు చూపించు. దేవుడు అంటాడు, అయ్యా నా ముఖాన్ని నువ్వు చూడలేవు, ఎందుకంటే ఎవరు నన్ను చూచి బ్రతకలేరు. దేవుని యొక్క మహిమ యొక్క మహోన్నతత్వం అంత గొప్పది అనమాట. చూడండి, దేవుని యొక్క మహిమను మోసే చూడాలనుకుంటే ఒకవేళ చూస్తే గనక ఆయన బ్రతకడు. చూడండి, అయితే దేవుడు మోసేను అలాగ కప్పేసి అలాగ పక్క నుంచి దాటిపోయి మరి ఆ యొక్క మహిమ ఆయన చూడలేకుండా ఉండేటట్టుగా ఆయన దాటిపోతాడు. దేవుని యొక్క మహిమ యొక్క గొప్పతనం అలాంటిది ప్రియులారా. ఈ రోజు మనం మాట్లాడుతున్న విషయం ఏదో చిన్న పాటిది కాదండి. దేవుని మహోన్నతమైన మహిమను గురించి మాట్లాడుతున్నా. విశ్వమంతటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క మహిమను గురించి మనం మాట్లాడుతున్నాం. చూడండి, దేవుడు తన మహిమను ప్రత్యక్షపరచడానికి ఆయన తీర్మానించి వచ్చాడు. తన మహిమంతటిని కూడా యేసు అనే ఒక మరి వ్యక్తి లోపలే అంతా కూడా పెట్టి ఈ లోకానికి అందించేశాడు. ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు దేవాతి దేవుని యొక్క సర్వ సంపూర్ణత అయి ఉన్నాడు. దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచడానికి పంపించబడిన వాడు. రూపాంతర కొండ మీదకి వచ్చేటప్పటికి తన ముగ్గురు శిష్యులను తీసుకొని రూపాంతర కొండ మీదకి యేసు ప్రభు వెళ్ళాడు. యేసు క్రీస్తు ప్రభు అకస్మాత్తుగా వారి అందరి ఎదుట వారి ఎదుట ఆయన రూపాంతరం చెందాడు. యేసు ప్రభు రూపాంతరం చేసిన తర్వాత నేను అనుకుంటాను, దేవాతి దేవుడు మోషే ఒకప్పుడు చేసిన ప్రార్థనని ఆయన గుర్తు చేసుకున్నాడేమో. 1500 సంవత్సరాలకు పూర్వం మోషే దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నీ మహిమను చూపించు అని అడిగాడే. దేవాతి దేవుడు అనుకున్నాడు, నా కుమారుడైన యేసు క్రీస్తు ఆ రూపాంతర పరచబడినప్పుడు మరి నీవు కన్నారా చూచున్నట్లుగా అవకాశం నీకు ఇస్తాను అనుకొని మరి మోషే ఏలియాలను కూడా మరి అక్కడికి తీసుకొని వచ్చి వారు కూడా మరి ఆ సాక్షులుగా ఉండడానికి కొరకు పిలిచాడు. యేసు ప్రభువే దేవుని మహిమ స్వరూపంతో వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవుని స్తుతించండి.